నమస్తే అండి, నేను రజాక్. ఇటీవల కాలంలో రిషబ్ పంత్ని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఉన్నటువంటి ఫ్రాంచైజ్ కూడా ఇంచుమించు అలాంటిదే. ఆయన వచ్చేసి గట్టిగా టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు కేఎల్ రాహుల్ని టార్గెట్ చేసినాడు, ఆ తర్వాత ఆయన పోయినాడు, ఆ టీం నుంచి ఆ కెప్టెన్సీ నుంచి వదిలేసుకున్నాడు. రిషబ్ పంత్ వచ్చినాడు, అనుకున్నంత స్థాయిలో ఆడలేదు, పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి రకరకాలుగా చేసినారు అనమాట. కట్ చేస్తే ఈరోజు పంత్ ఆడినటువంటి నాక్ ఏదైతే ఉందో జీవితంలో చాలా ఏళ్ళు గుర్తుండదని చెప్తా. ఇది ఈ నాక్ అనేది శుభ్మన్ గిల్ ఏదో కొట్టినాడు, తర్వాత ఇంకొక ఆయన ఏదో కొట్టినాడు. సో అదంతా పక్కన పెడితే పంత్ ఆడినటువంటి ఆట తీరు నెక్స్ట్ లెవెల్. లీడ్స్ టెస్ట్ లో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఇప్పటికే యశస్వి జైస్వాల్ వచ్చేసి 101 కొట్టాడు, అవుట్ అయినట్టున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ వచ్చేసి 147 కొట్టినాడు, నాట్అవుట్ అయితే. అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసి 113 నాట్అవుట్ అనమాట. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ టీమిండియా నుంచి 3 సెంచరీలు నమోదైనాయి. 153 బంతుల్లో 3 అంకెల మార్కును అందుకున్నాడు పంత్. ఇందులో 10 బౌండరీలు, 5 భారీ సిక్స్లు ఉన్నాయి. రెండో రోజు ఆట మొదలైనప్పటి నుంచి వేగంగా పరుగులు చేయాలని చెప్పేసి కనిపించినాడు రిషబ్. 4లు 6లు బాత్తూనే వికెట్లు మధ్యలో పరిగెడతా సింగిల్స్, డబుల్స్ మలుచుతూ ఇంగ్లాండ్ ఫీల్డర్స్ ని చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పొచ్చు. పంత్ టెస్ట్ కెరియర్ లో 7వ సెంచరీ కావడం గమనార్హం. టీమిండియా వైస్ కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న తొలి టెస్ట్ లోనే సెంచరీ బాడడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు జట్టుకు దూరమైన తరుణంలో పంత్ సెంచరీతో టీం కు తాను ఉన్నానంటూ భరోసా ఇవ్వడం శుభపరిణామం అని చెప్పొచ్చు. అందుకే ఈ నాక్ చాలా ఏళ్ల పాటు అభిమానులు గుర్తుంచుకుంటారు. ఇటు పంత్తో పాటు కెప్టెన్ గిల్, ఓపెనర్ జైస్వాల్, సీనియర్ బ్యాటర్ రాహుల్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా ఫ్యూచర్ కు డోకాలేదని చెప్పేసి అనిపించామాట. మొత్తానికి సెంచరీ చేసిన తర్వాత పంత్ సెలబ్రేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. బేసిక్ గా చాలా మంచి బ్యాటర్ పంత్. మరి ఏంటో కొన్ని సందర్భాల్లో ఫిట్నెస్ లేకపోవడం, రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది కదా. సో తదనంతర పరిణామాలు, కొన్ని కాంట్రవర్సీలు తన మీద కొంత ప్రెజర్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ మ్యాచ్లో, ఇంగ్లాండ్తో మ్యాచ్ అంటే మామూలు విషయం కాదు, చాలా జాయల్గా ఉండేటటువంటి పర్సన్ రిషబ్ పంత్ అనమాట గ్రౌండ్లో. సో మంచి నాకైతే ఎవరైతే టెస్ట్ క్రికెట్ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా పక్కాగా ఈరోజు మ్యాచ్ని ఎంజాయ్ చేసినారని చెప్పొచ్చు.